హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనము దుబాయ్ స్పెషల్ కునాఫా చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది మనం మార్కెట్లో కొందామంటే చాలా ఖర్చు అవుతుందండి. తక్కువ ఖర్చుతోటి టేస్టీగా ఎలాంటి కలర్స్ లేకుండా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కునాఫా సేమియా అండి, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, వెనీలా ఎసెన్స్, ఒక 3/4 కప్పు పిస్తా, 1 టీ స్పూను నువ్వులు, 1 టీ స్పూను పంచదార. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు పెట్టుకొని వేడి చేసుకొని దానిపైన ఒక గాజు బౌల్ కానీ లేదా ఏదైనా ఒక బౌల్ పెట్టి ఫస్ట్ వైట్ చాక్లెట్ని కొంచెం వేస్తున్నానండి. అది మెల్ట్ చేసుకుందాము. చూడండి, ఇది 1 నిమిషంలోనే తొందరగానే కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన దాన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి చాక్లెట్ మౌల్డ్స్ అండి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు మోడల్ ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వైట్ చాక్లెట్ని ఇలా మీకు నచ్చిన డిజైన్లో వేసుకోండి. ఒరిజినల్ కునాఫాకి అయితే ఈ వైట్ చాక్లెట్లో గ్రీన్ కలరు, ఎల్లో కలరు అలా ఫుడ్ కలర్స్ కలుపుతారండి. నాకు ఫుడ్ కలర్స్ అంత ఇష్టం ఉండదు, అందుకే నేను కేవలం వైటే వేస్తున్నాను. ఇలా మీకు నచ్చినట్లు వేసుకోండి. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే అది గట్టిపడిపోయిద్దండి. ఈలోగా ఒక ప్యాన్లోకి పిస్తా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ వేయించుకున్న పిస్తాని వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. 2 మినిట్స్ సరిపోతుందండి. ఇలా ఉడికించుకుందాము. ఈ ఉడికిన పిస్తాని ఒక గిన్నెలోకి కొంచెం ఐస్ వాటర్ తీసుకుందామండి. ఆ ఐస్ వాటర్లోకి ఈ పిస్తా పప్పుల్ని వేసుకుందాము. వీటిని ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దామండి. తర్వాత చూడండి, అట్లా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు తీసి ఒక బౌల్లోకి వేసుకుందాము. ఐస్ వాటర్లో వేసామంటే పొట్టు తొందరగా వచ్చేస్తుందండి. ఇట్లా పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే పాన్లోకి ఇందాక మనం నువ్వులు తీసుకున్నాం కదా, అవి కొంచెం కలరు మారి చిటపటమనేదాకా వేయించుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకుందాము. ఇవి చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వుల్ని జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా ఇందాక మనం తీసుకున్న పంచదార ఉంది కదా, అది కూడా వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి. దీనిలోకి మనము ఇందాక పొట్టు వలిసి పెట్టుకున్నాం కదా పిస్తాల్ని, అవి వేసుకోవాలి. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్తో పాటు ఆయిల్ చూపించటం మర్చిపోయానండి. 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ లేకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అలా అయితే బాగుంటుంది. దీంతోపాటు ఒక 2 చుక్కల వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. దీన్ని మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలండి. ఒరిజినల్ కునాఫాలో అయితే దీనిలో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తారండి. నేనైతే వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. టేస్ట్లో అయితే ఏం చేంజ్ రాదు, కాకపోతే లుక్ వైజ్ కొంచెం గ్రీన్ కలర్గా వస్తుంది. ఇప్పుడు అది పక్కన పెట్టేసి, ఇది కునాఫా సేమియా అండి, మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని చేత్తోటి బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని చాలా ఈజీగా అయిపోతుందండి. ఊరికినే నలిగిపోతాయి. అలా చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక పాన్లోకి కొంచెం వెన్న వేసుకుందాము. ఇది
సాల్ట్ లేని వెన్న వేసుకోండి. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న వెన్నే వేసాను. మార్కెట్లో అయినా సరే సాల్ట్ లేని వెన్న వేసుకోవచ్చు. వీటిని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయింది కదా, ఇలా వేయించుకోవాలి. ఇందాక మనము పిస్తా వేసి పేస్ట్ చేసాం కదండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దానిలోకి ఈ సేమియాని వేసి కలుపుకోవాలి. ఆయిల్ సరిపోయిందండి ఇందాక పిస్తా వేసేటప్పుడు. మీకు కనుక ఒకవేళ చాలలేదు, మరీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము చాక్లెట్ రెడీ చేసుకుందాము. నేను వైట్ చాక్లెట్ ఎక్కువ వాడనండి. ఇందాక మెల్ట్ చేసాం కదా, అదే మిగిలిపోయింది. దానిలోకి డార్క్ చాక్లెట్ వేసాను. మీ దగ్గర మిల్క్ చాక్లెట్ ఉన్నా కూడాను అదైనా వేసుకోవచ్చు. మా పిల్లలకి డార్క్ చాక్లెట్ అంటే ఇష్టం అండి, అందుకే నేను అది వేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి ఇందాక మౌల్డ్స్ పెట్టాం కదా, అవి తీసుకొచ్చి ఒక లేయరు ఈ చాక్లెట్ని వేద్దాము. చాక్లెట్ ఎక్కువ వేయకండి. కింద వైపు అయినా పైన చాక్లెట్ లేయరు బాగా పల్చగా ఉండి మధ్యలో స్టఫ్కి కునాఫా ఎక్కువగా ఉంటే బాగా టేస్ట్ వస్తుందండి. ఇది పల్చగానే వేసుకోవాలి. ఇట్లా వేసాం కదా, ఇలా ట్యాప్ చేసుకోవాలి. లేదా ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అంటే మనకి చాక్లెట్ ఇరిగిపోతుంది, అంత కరెక్ట్గా రాదు. దీన్ని కూడాను ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కునాఫా సేమియాది వేసుకుందాము. దీన్ని కొంచెం తిక్కుగానే పెట్టుకోవాలి. సైడులు 4 వైపులను కొంచెం గ్యాప్ ఇద్దామండి. మళ్ళీ చాక్లెట్ వేసినప్పుడు చాక్లెట్ పైన కింద సెట్ అయిందంటే మధ్యలో ఈ సేమియా ఉందంటే సరిపోతుంది. లేదంటే సేమియా 4 వైపులా కూడాను మనం ఫుల్గా పెట్టేసామంటే చాక్లెట్ అంటుకోలేదనుకోండి, అది సేమియా బయటకు వచ్చేస్తుంది మనం చాక్లెట్ బయటికి తీసినప్పుడు, మౌల్డ్స్లోంచి తీసినప్పుడు. కనుక 4 వైపులా కొంచెం గ్యాప్ ఇచ్చి దానిపైన సేమియా వేసి మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ చేసి దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడు తీద్దామండి. నేను కూడాను ఇదే ఫస్ట్ టైం చేయటము. తీసేటప్పుడైతే వస్తుందా రాదా అని చెప్పని అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గానే వచ్చింది నాకైతే. చూడండి 4 వైపులా ఇలా తీసుకుంటే మౌల్డ్స్లో ఈజీగానే వచ్చింది. కాకపోతే ఇదే ఫస్ట్ టైం కదండి నాకు. అది వైట్ చాక్లెట్ ఇంకొంచెం వేసుకుంటే డిజైన్ బాగా కనిపించేది అనుకుంటాను, నాకు అంతగా తెలీదు. ఈసారి మీరు ఎవరైనా చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ వైట్ చాక్లెట్ ఇంకొంచెం వేసుకోండి, డిజైన్ బాగా కనిపిస్తుంది. నేను కొంచెమే వేసేసరికి ఆ చాక్లెట్లో కలిసిపోయినట్లు అనిపిస్తుంది. చూడండి చాక్లెట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి అసలు. ఇప్పుడు ఒకటి ఇరగదీసి చూపిస్తాను. చూడండి ఇదైతే మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరందరూ కూడాను ఒకసారి దీన్ని ట్రై చేస్తారు, మీ పిల్లలకి పెడతారని నేను అనుకుంటున్నాను. మనం బయట కొనే కన్నా మన చేతులతో మనం చేసి పెడితే బాగుంటుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.